ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. భోగభాగ్యాలు, అదృష్టం, సంపద ఇత్యాదివన్నీ కూడా శుక్రుడు ద్వారా సులభతరం అవుతాయి. శుక్రప్రీతి కలగాలంటే శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పనిసరి. మరి 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మి దేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. స్థిరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవటానికి, ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలో, అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. దీపారాధన సంప్రదాయ రీతిలో ఎలా నిర్వహించాలో, ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలు తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈ రోజు చైత్రశుద్ధ చవితి. సామాన్య కార్యక్రమాలకి పనికొస్తుంది. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ రోజు మరో ప్రత్యేకత, శుక్రమోక్షమి ఆఖరు. కాబట్టి ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, శుక్ర ప్రీతికి దోహదపడతాయి. ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదేశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి ఉచ్చస్థితి, మీ నక్షత్ర స్థితి, బృహస్పతి యొక్క వీక్షణ ఉంది. అలాగే రవితోటి యుతి ఉంది. కాబట్టి ఇది చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈ రోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. సంతోష సంఘటనలకి, ఆహ్లాద పరిస్థితులకి, సంపదలకి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షం, అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. భువనాల కులుకులలరు మా సిరివే, ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే, కలకాలము మమ్ము కరుణించరావే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, భువనాల కులుకులలరు మా సిరివే, కలకాలము మమ్ము కరుణించరావే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే, గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాలని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. సంతోష సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతల్ని సక్రమంగా వినియోగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలు మహిళల గృహరీత్యా చేపట్టగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని నందివర్ధనాలతో పూజించడం ద్వారా ఆనందకర పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. శుభ పరిణామాలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలతని అధిగమించగలుగుతారు. కార్యక్రమాలని క్రమశిక్షణతో పూర్తి చేయగలుగుతారు. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వరకు పెరుగుతాయి. శ్రమ ఉన్నప్పటికీ వ్యాపార రంగం వరకు ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులకి అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు.
ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. లాభాలని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. ఆటంకాలని అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. వ్యవహారాల్లో అధిక ఒత్తిళ్లకు గురయ్యేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ప్రాధాన్యత లేనటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా అసంతృప్తి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. ఆర్థిక పురోగవృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరిస్థితి మాత్రం అభివృద్ధిని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు విద్యార్థులకి అనుకూలతని పెంచుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఉపకరిస్తాయి. ప్రక్రియల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. ఆర్థిక స్తోమతను కూడా పెంచుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించేటువంటి ప్రక్రియలు స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ పరిణామాల్ని గృహంలో ఆహ్వానించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలని క్రమక్రమంగా కనుమరుగు చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. విదేశీ వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. మిత్రుల ద్వారా లబ్ధి కూడా చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కూడా అనుకూలతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. అభివృద్ధిని స్థిరాస్తి రంగం వారు కూడా కొనసాగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలకే అన్వేషించగలుగుతారు. మహిళలకు గృహపరమైనటువంటి సంఘటనలు ఆనందాన్ని, బలాన్ని పెంచుతాయి. సినీ రంగం వారికి అవకాశాలలో దక్కుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు వ్యవసాయ రంగం వారికి పెరుగుతాయి. నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించేటువంటి అవకాశాలు కార్మిక రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. రాజకీయ లబ్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది.
పితృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. పిల్లల అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ, న్యాయవాద వృత్తి వారికి తప్పనిసరి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు కూడా ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటూ ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు స్థిరాస్తి రంగం వారికి కూడా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక చిక్కులు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని పెంచుతుంది, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. స్థిరాస్తి రంగం వారికి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సినీ రంగం వారికి తగ్గుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. గృహ ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. అనుకోని ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మానసిక క్లేశాలు కూడా పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతుంది. పరిష్కరించలేనటువంటి సమస్యలు విస్మయాలను కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. శారీరక శ్రమ సాఫ్ట్వేర్ రంగం వరకు పెరుగుతుంది. మానసిక క్లేశాలని స్థిరాస్తి రంగం వారు అధిగమించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు పారిశ్రామిక రంగం వరకు ఏర్పడతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అతి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో దోషాలు వెలుగులోకి వస్తాయి. క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనుకోని సంఘటనలు ఆర్థికంగా విస్మయాల్ని కలిగిస్తాయి. ప్రతి పనిలోనూ జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. బాధ్యతతో కూడిన క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు దగ్గరవుతాయి. ఆందోళనకర పరిస్థితులు కూడా ప్రబలమవుతాయి. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. పిల్లల విషయంలో శ్రద్ధ మహిళలకు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారిని వేధిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. బాధ్యతలు న్యాయవాద వృత్తి వారు సక్రమంగా నిర్వహించలేకపోతారు. పొరపాట్లు దొరుకుతాయి. సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మానసిక భీతి పెరుగుతుంది. అలాగే మానసిక ధైర్యం కూడా వెనంటి ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక పురోభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కూడా పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు ఉద్యోగస్తులకి
ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. ఆర్థిక వ్యయాన్ని నియంత్రించినటువంటి పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఏర్పడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు క్రీడారంగం వారు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గన్నేరు పొడతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మానసిక ధైర్యం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలలో అపశృతులు దొరికేటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని క్రమశిక్షణతో మాత్రమే అధిగమించగలుగుతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి రాణిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారిని కూడా అభివృద్ధికి గురిచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. గృహ కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా గోచరిస్తుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి మెరుగవుతుంది. స్త్రీలు అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంబంధ బాంధవ్యాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వరకు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యాలు తద్వారా కార్యసిద్ధి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపార లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందటానికి, సత్వరమే ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందటానికి ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. శ్రీ సూక్త విధానంతో చేసినటువంటి పూజలు అభివృద్ధిని కలిగిస్తాయి. శ్రీ మహాలక్ష్మీదేవికి పరమాన్నాన్ని శుక్రవారం నాడు నైవేద్యం పెట్టడం ద్వారా కూడా ఆర్థిక సమస్యలు కనుమరుగవుతాయి. నల్లచీమలకు గోధుమ నూకలు ఆహారంగా వేయడం ద్వారా, అలాగే అన్నదానం పేదలకు చేయడం ద్వారా కూడా శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. దీపారాధన సంప్రదాయపరంగా ఎలా నిర్వహించాలో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. సకల సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి జ్యోతి స్వరూపిణి. ఏ శుభకార్యారంభంలోనైనా దీప ప్రకాశనం చేయటం మన ఆచారం. అగ్ని సాక్షిగా పవిత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్న భావన దీపారాధనతో కలుగుతుంది. దీపారాధన వెలిగించటం అంటే మనలోని అజ్ఞాన తిమిరాన్ని పారదోలి జ్ఞానకాంతిని ఆహ్వానించడమే. దీపంలో కనిపించేటువంటి నీలం, పసుపు, తెలుపు వర్ణాలు మనలోని సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకలు. సత్యం, శివం, సుందరాలకు సంకేతాలవి. సృష్టిని చైతన్యవంతం చేసేటువంటి చైతన్య కిరణాలు దీపకాంతి నుంచే ప్రభవిస్తాయి. భగవంతుడికి చేసేటువంటి షోడశ ఉపచారాల్లో దీప సమర్పణ ప్రధానమైనది. దీపం వేడిని భూమాత భరించలేదని ప్రమిదలో ప్రమిద వేసి మరీ దీపం వెలిగిస్తారు. 3 ఒత్తులతో దీపారాధన చేయాలి. దీపారాధనకు వాడేటువంటి నూనె సువర్ణవర్ణంలో ఉంటే మంచిది. ఆవు నెయ్యి ఉత్తమం, నువ్వుల నూనె మధ్యమం, ఇప్ప నూనె అధమం అని చెప్తారు. ఆవు నేతితో చేసేటువంటి దీపారాధన అధిక శుభాల్ని కలిగిస్తుంది. నువ్వుల నూనెతో చేసేటువంటి దీపారాధన శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని కనుమరుగు చేస్తుంది.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో గృహం నిర్మాణం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడాను తమ గృహాన్ని చాలా చక్కగా అలంకరణ చేసుకోవాలని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు. గృహాలంకరణ రీత్యా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించవచ్చు. యజమాని వ్యక్తిత్వాన్ని కూడా గృహ అలంకరణ ఇనుముడింపచేస్తుంది. పొందికైన గృహం వ్యక్తి యొక్క సభ్యత క్రమశిక్షణని తెలియజేస్తుంది. ఇంట్లోకి ప్రవేశించగానే ఇంటీరియర్ డెకరేషన్స్ చాలా చక్కటి అందాన్ని ఆనందాన్ని కలిగింపచేస్తూ ఉన్నాయి ప్రతి గృహంలోనూ కూడా. గృహంలో ఉండేటువంటి అలంకరణ విషయంలో కూడా జ్యోతిష్య వాస్తుశాస్త్రాల్ని పాటించటం కూడాను శుభదాయకవంతమైన ప్రభావాల్ని కలిగింపచేసుకోవటమే అవుతుంది. ఇంటి యజమాని తనకు నచ్చినటువంటి రంగుల మేలి కలయికయే కాకుండా వాస్తుశాస్త్రరీత్యా ఏ రంగులు ఎటువంటి సత్ఫలితాన్ని కలిగిస్తాయో అటువంటి రంగుల్ని తమ ఇంటి గోడలకు వాడటంతో పాటుగా ఎటువంటి చిత్రపటాలు తన గృహంలో గోడలకు కనుక తగిలించినట్లయితే సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయో అటువంటి చిత్రపటాల్ని తగిలించేటువంటి ఏర్పాట్లు, ఏ రంగు బల్బులు తన గృహానికి మరింత అందాన్ని ఇనుముడింపజేయటమే కాకుండా వాస్తుశాస్త్రరీత్యా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయో తెలుసుకోవటం కూడా ఈ యొక్క గృహాలంకరణ విషయంలో అదృష్టం పట్టటానికి అత్యవసరమైనటువంటి విధి విధానంగా మనం గుర్తిరగాలి. పూజాగృహం ఉంది. సహజసిద్ధంగా పూజాగృహం మానసిక ప్రశాంతతకు నిలయం. ఈ పూజాగృహంలో నేల గచ్చుకు లేత పసుపు రంగు లేదా తెల్లని రంగు సలువరాయలు వాడటం శ్రేష్టం. ఆ గదిలో కట్టేటువంటి తెరలు గోడలు కూడాను తెలుపు రంగులో ఉండటం లేదా లేత పసుపు లేత క్రీమ్ లేత ఆకాశం రంగు ఉండటం చాలా మంచిదిగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. లేత కాషాయపు రంగు నారింజ రంగు కూడాను మంచివే. ఈ రంగులను వాడటం చేత పూజాగృహం శుభప్రదంగా ఉంటుంది. పూజాగృహంలో లక్ష్మీదేవి, గణపతి, బంగారం లేదా వెండి నాణేలు ఉండటం చాలా శుభదాయకం. నాణేలు ఉంటాయి చూసారా, అటువంటి నాణేలు వెండివి కానీ బంగారం కానీ పూజాగృహంలో ఉండటం మంచిది. మహాలక్ష్మి యంత్రం, ఆ చక్కటి యంత్రాన్ని కూడాను మీ పూజా మందిరంలో ఉంచుకోవచ్చు. ఒక కుంకం భరిణలో కుంకం నిండుగా పోసి గోమతి చక్రాన్ని దానిలో గుచ్చి పూజా మందిరంలో ఉంచడం కూడాను శుభదాయకమే. లక్ష్మీదేవికి బిల్వపత్రాలన్నా కమలాలు అన్నా కూడా చాలా ప్రీతి. అటువంటి బిల్వపత్రాలు కానీ కమలాలు కానీ వెండి పూలు కానీ బంగారు పూలు కానీ చేయించవచ్చు. వెండితో గనక చేయించి నిత్యం గనక లక్ష్మీదేవిని ఆ వెండి పద్మ పుష్పాలతో గనక ఆరాధన చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధికి నాంది పలుకుతాం. చాలామంది రూపాయి బిళ్ళలతో కూడాను లక్ష్మీదేవిని అర్చన చేస్తారు నిత్యం. అంతా అర్చన చేసిన తర్వాత వెండి రూపాయి బిళ్ళను ఉంచుతారు మీద. ఆ యొక్క మొత్తం అర్చన పూర్తయిన తర్వాత 108 రూపాయలు. తర్వాత వెండివి కానీ బంగారం కలిగినటువంటి పుష్పాలతో పూజ చేసేటువంటి సాంప్రదాయం కూడాను చాలామంది ఆచరిస్తున్నారు. ఇలా ఆచరించడం వల్ల చక్కటి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. అయితే ప్రతినిత్యం పూజ చేసేటప్పుడు వీటిని తీసి నీళ్లు చల్లి మరలా ఉపయోగించుకోవచ్చు. ప్రతినిత్యం మీరు గృహంలో పూజ చేస్తారు, మర్నాడు ఆ పూలన్నీ కూడాను తీస్తారు. ఆ నిర్మాల్యాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలిసి తెలియక తొక్కకూడదు. తొక్కినట్లయితే చేసిన పుణ్యమంతా కూడాను ఫలించదు అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా తెలియని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుచేత నిర్మాల్యం అనేటువంటిది ఎవరు తొక్కని ప్రదేశంలో ఉంచాలి. ఇక గదుల గోడలకు గులాబీ రంగు, లేత పసుపు, క్రీము, లేత ఆకుపచ్చ,
ఇంకా ఏదైనా లేత రంగులు వాడవచ్చు. అలా చేయటం వలన ఆ యొక్క గదులు విశాలంగా కనిపిస్తాయి. ఫౌంటైన్ వంటివి ఉత్తరంలో కానీ లేదా ఈశాన్యంలో కానీ ఉంచుకోవచ్చు. ఉత్తర ఈశాన్య దిశల్లో ఉన్న గదుల్లో దేవతల చిత్రాలు, లక్ష్మీ గణపతి పటాలు ఉంచడం మంచిది. గోడలకు చక్కని ప్రకృతి దృశ్యాలు ఉన్నటువంటి పటాలు కూడా తగిలించినట్లయితే చూసేటువంటి వారి మనసుల్లో ఆశ, ఉత్సాహం కూడాను కలుగుతాయి. ఉత్తర తూర్పు దిశల్లోని గదుల్లో చిన్న చిన్న పూల మొక్కలు పెట్టడం మంచిది. ఉత్తరం ఈశాన్య దిశల్లో తేలికపాటి సామాన్లు పెట్టడం లేదా ఖాళీగా ఉంచడం మంచిది. బ్రహ్మస్థానం అంటే ఇంటి యొక్క మధ్య భాగం అంటాం. బ్రహ్మస్థానం అంటే ఖాళీగా ఉంచండి, ఎటువంటివి పెట్టకూడదు. దక్షిణం, నైరుతి కోణాల్లో ఎక్కువ సామాను ఉండేటట్టుగా చూసుకోండి. ఈ గదుల్లో ఉండేటువంటి అద్దం లేదా పటం ఉత్తరానికి లేదా తూర్పుకు ఉన్న గోడకు తగిలించాలి. ఇంటి యజమాని యొక్క వ్యక్తిత్వం, ఆర్థిక స్థితి, డ్రాయింగ్ రూముని ఇల్లాలు సర్ది అలంకరించడంపై ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. డ్రాయింగ్ రూమ్ కుటుంబ సభ్యుల యొక్క పరస్పర ప్రేమను వృద్ధి పొందటానికి నాందిగా కనిపిస్తుంది. ఇంటిని అలంకరించడం ఒక కళ. ఆ ఇంట్లోకి ప్రవేశించగానే దేదీప్యవంతమైనటువంటి ఆనందతత్వం మీ మనసుకు తట్టాలి. అలా అనిపించాలి అంటే ఆ ఇంట్లో ముఖ్యంగా కావలసింది ఏమిటి? దైవ చింతన తత్పరత. ఏ ఇంట దైవ చింతన తత్పరత భాసిల్లుతుందో కంటికి కనిపించని అతీంద్రమైనటువంటి ఆనందం ఆ గృహంలో తాండవిస్తూనే ఉంటుంది సుమా. ప్రతినిత్యం గృహిణి దైవ చింతన తత్పరతతో ఇంటిని పరిశుభ్రంగా ఉంచి చక్కగా పూజా మందిరాన్ని అలంకరించి వివిధ రకాలైనటువంటి పుష్పాలను అలంకరించి చక్కటి వాతావరణాన్ని ఆ గృహంలోకి ప్రస్ఫుటింపచేసినట్లయితే వారు ఆచరించేటువంటి పూజాది కార్యక్రమాల యొక్క సత్ఫలితం ఆ గృహంలో చక్కటి ఆనందతత్వాన్ని ప్రసరింపచేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. స్థలాన్ని కొనుగోలు చేసిన దగ్గర నుంచి కూడాను దైవతత్వంతో కూడినటువంటి ఆచరణీయ యోగ్య సూత్రాలనే పాటిస్తాం. స్థలాన్ని కొనగానే వెంటనే అదంతా కూడా పరిశుభ్రం చేస్తాం. తరువాత దున్నించి నవధాన్యాలు వేస్తాం. ఆ నవధాన్యాలు 7 రోజుల్లో మొలకెత్తుతాయి. మొలకెత్తినటువంటి నవధాన్యాల యొక్క గడ్డిని సర్వదేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతకు చక్కగా ఆరగింపచేస్తాం. ఆ గోవును తీసుకొచ్చి మనం కట్టబోయేటువంటి ఆ ప్రదేశంలో తిప్పుతాం. ఎప్పుడైతే పరమ పవిత్రవంతమైనటువంటి గోమాత ఆ ప్రదేశమంతా కూడాను అలా తిరిగిందో ఆ స్థలంలో ఉండేటువంటి అద్వితీయమైనటువంటి దైవశక్తి కిరణాలు చక్కటి యోగాన్ని మనకు ప్రసరింపచేస్తాయి గృహ నిర్మాణంలో అని. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेव गोपाल कृष्ण हरे ఇవాళ జరాసంధుడు చేస్తున్నటువంటి ప్రబలమైన దోషమేమి అంటే
అన్ని రాజ్యముల దగ్గరికి వెళ్ళి ఆ రాజులను ఓడిస్తాడు. అక్కడ వరకు దోషం లేదు. ఆయన పరాక్రమవంతుడు, ఓడించాడు. కానీ ఆ రాజులను బంధీకృతుల్ని చేసి తీసుకెళ్ళి తన దగ్గర కారాగారంలో ఉంచుతాడు. రోజు ఉగ్రపూజ చేస్తాడు భైరవుడికి. ఉగ్రపూజ చేసి ఒక్కొక్క రాజకుమారుణ్ణి భైరవుడికి బలిస్తాడు. అది దారుణం కదా. అటువంటి ఉగ్రపూజ చెయ్యడం, అటువంటి ధర్మరహితమైనటువంటి కార్యక్రమమునందు మగ్నం అవ్వడం ఎప్పటికైనా ఐశ్వర్య పతనమునకు కారణం. ఆయన ఎందున్నటువంటి అధర్మమే ఆయన పతనమునకు హేతు అవుతుంది. కాబట్టి ధర్మరాజా, నువ్వు బెంగపెట్టుకోకు. ఇక నీవు గెలుస్తావనడానికి నీకు జరాసంధుడి విషయంలో 3 బలాలు ఉన్నాయి. ఈ 3 బలాలు జరాసంధుడి మరణానికి కారణమవుతాయి. బలిమిమి పార్థు రక్షాబలమును పవనసుతు బాహుబలమును నా నిర్మల నీతి బలము నీకుంగలుగా అసాధ్యంబు గలదే కౌరవనాథ. ధర్మరాజా, నీకు ఒకటి అర్జునుడి యొక్క రక్షణ శక్తి. అర్జునుడికి రక్షణ శక్తి ఎక్కడిది? గాంధీవం, అక్షయబాణ తుణీరాలు, పక్కన కృష్ణ పరమాత్మ ఉండడం. అర్జునుడి యొక్క రక్షణ శక్తి, భీముడి యొక్క భుజబలం. 3 నా బుద్ధి, వెనక నేనున్నాను. నిజానికి ఇవి 2 కన్నా గొప్పది ఇది అంటే వెనక కృష్ణుడు ఉండడం. కృష్ణుడి మంత్రాంగం, కృష్ణుడి సర్వజ్ఞత, ఆయన దార్శనికత, ఆయన నాయకత్వం, ఆయన వాళ్ళకి మార్గాన్ని చూపించడం ప్రధాన కారణం. ఈ 3 చేత ధర్మరాజా నీ కార్యము సాధింపబడుతుంది. జరాసంధుడు మరణిస్తాడు. కాబట్టి నువ్వు దాని గురించి కించిత్ కూడా బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. హాయిగా సంతోషంగా ఉంది. ఒక్క పని చేయి. యజ్ఞమునందు త్రేతాగ్నులు 3 అగ్నులు ఎలా వెలుగుతాయో అలా 3 అగ్నిహోత్రములలా యజ్ఞము చేత దేవతా కార్యములు సాధింపబడినట్టు, దేవతానుగ్రహము సాధింపబడినట్టు జరాసంధ మరణమును సాధించి వస్తాం. 3 అగ్నులలా వెళతాం. నాతో భీమార్జునుల్ని పంపించు అన్నాడు. భీమార్జునులంటే ప్రాణం ధర్మరాజు గారికి. కానీ కృష్ణ పరమాత్మ మీద ఉన్నటువంటి అపారమైన విశ్వాసము చేత భీమార్జునులు ఇద్దరిని ఇచ్చి పంపించాడు. పంపించిన తర్వాత 3 కలిసి బయలుదేరారు. అనేకమైన పర్వతములు దాటారు, నదులు దాటారు, ఊళ్ళు దాటారు. చిట్ట చివరికి గిరివ్రజము అనబడేటటువంటి పట్టణానికి చేరుకున్నారు. వ్రజము అంటే చుట్టబడినది అని. 5 కొండల చేత దుర్భేద్యమై ఉంటుంది ఆ నగరం. అందులో ఉంటాడు జరాసంధుడు. ఎందుకంటే మరి ఇన్ని తప్పు పనులు చేస్తుంటాడుగా, ఎవడొస్తాడో భయం. రావణాసురుడు అంతే, ఈయన అంతే, ఇటువంటి పనులు చేసే వాళ్ళందరూ అంతే. ఎందుకంటే ఆయన నిద్రపోవాలంటే 200 మంది నిద్రపోకుండా తెలివిగా ఉండాలి. 200 మంది తెలివిగా ఉంటే నిద్రపోవలసినంత దరిద్రం ఎందుకు వచ్చింది? నిద్రపోచ్చిన వాడు నొలక మంచం వేసుకుని మామిడి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. అంటే వాడికి ధైర్యం, నన్నెవడు ఏం చేస్తాడు అని. అంటే చెప్పకుండా చెప్పడం ఆ గొప్పతనం. అందుకని 5 కొండలైతే సహజముగా దుర్భేద్యములు. 5 కొండల మధ్యలో నగరాన్ని నిర్మాణం చేశాడు. గోరధమును, వృషభము, వైహారము, ఋషిగిరియు, చైత్యకాద్రియు అనగా భూగిరులు ఏను దీనికి శూరభటులు ఓలే కాచి చుట్టును ఉండన్. కృష్ణ పరమాత్మ భీమార్జునులతో చెప్తున్నాడు, చూశావా 5 కొండలున్నాయి. కదలకుండా రాజు యొక్క కార్యాన్ని సాధించడానికి చేతితో శూలం పట్టుకొని నిలబడినటువంటి వీరుడైన యోధుడు ఎలా ఉంటాడో అలా నిలబడున్నాయి 5 కొండలు. వీటి పేర్లు ఒకటి గోరథము, ఒకటి వృషభము, ఒకటి వైహారము, ఒకటి ఋషిగిరి, ఒకటి చైత్యకాద్రి. 5 కొండలు. భీమార్జునులారా, మనం రాజమార్గంలో ఈ నగర ప్రవేశం చెయ్యకూడదు. రాజమార్గంలో ఎవరెళ్ళాలి? రాజద్వారే రాజగృహే అని అందులోంచి వెళ్ళాడు అంటే మిత్రుడైతే వెళ్ళాలి. మనం మిత్రులం కాంగా జరాసంధుడిని చంపడానికిగా వెడుతున్నాం. అటువంటప్పుడు మనం రాజమార్గంలో ఎలా పెడతాం? పృష్ఠభాగంలోంచి వెళ్ళాలి. అందుకని మనం వేరొక కొండ మించి వెడదాం. రాసనగరుకి వెళ్ళేటటువంటి దారిలో వద్దు, రెండని చైత్యకాద్రిని ఎక్కించి అటువైపుగా తీసుకెడుతున్నాడు. తీసుకెడుతూ అక్కడ ఒక 3 డక్కలు ఉన్నాయి, పెద్ద పెద్ద డక్కలు. వాటిని దూరం నుంచి చూపించాడు. ఇవి పూర్వకాలంలో మగధ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు నిర్మాణం చేశారు. మానుషాదము అనబడేటటువంటి ఒక గొప్ప ఎద్దుని చంపి
దాని చర్మంతో ఈ 3 ఢక్కలు కట్టారు. వీటికి గౌతమ మహర్షి యొక్క అనుగ్రహ బలం తోడైంది. గౌతమ మహర్షి అనుగ్రహించాడు ఆ ప్రాచీన రాజుల్ని. ఆ కారణం చేత శత్రుభావనతో ఎవరైనా పురంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తే ఈ 3 ఢక్కలు వాటంతటవి మోగుతాయి, ఎవరు మోగించక్కర్లేదు. అది మహారాజుకి వినపడుతుంది. వెంటనే ఆయన లేచి అప్రమత్తుడవుతాడు. కాబట్టి ఇప్పుడు మనం జరాసంధుణ్ణి చంపడానికి కదా బయలుదేరాం. మనం ఈ అడుగు ముందుకు వెయ్యగానే ఈ ఢక్కలు మోగుతాయి. ఈ ఢక్కలు మోగకుండా ఉండాలి అంటే వాటి దగ్గర దాకా వెళ్ళి దాటకుండా వెనక నుండి మన మోచేతులతో ఈ ఢక్కలు బద్దలగొట్టేయాలి అని అపారమైనటువంటి పరాక్రమవంతుల కనుక 3 ఏకకాలంలో తమ మోచేతి దెబ్బల చేత చీల్చేశారు. ఆ 3 ఢక్కలు బద్దలైపోయాయి. ఇప్పుడు అవి మోగే అవకాశం లేదు. మనం ఇప్పుడు ఇవి మోగవు కదా అని చెప్పి చైత్యకాద్రిని దాటి రాజమార్గంలో వెళ్ళకూడదు. ఈ కొండ మధ్య భాగాన్ని తొలిచి అందులోంచి వెళదాం పదండి అన్నాడు. ధర్మం కదండి మరి. అందుకని వాటిని తొలిచి అప్పుడు ఆ గిరివ్రజము అనబడేటటువంటి పురంలోకి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత అక్కడ కొన్ని దుకాణాల్లో గంధము, పుష్పమాలికలు ఇటువంటివి అమ్ముతున్నారు. బలవంతంగా తీసుకున్నారు వాటిని. ఏదో ధనం ఇచ్చి బేరమాడి పుచ్చుకోలేదు, బలవంతంగా తీసుకున్నారు. తీసుకుని ఆ పుష్పమాలికలు కొప్పులో చుట్టుకుని మెడలో పుష్పమాలికలు వేసుకుని ఒళ్ళంతా చందనం రాసుకొని బయలుదేరి ఆ గిరివ్రజంలోకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ వీళ్ళు వస్తున్నారు అని తెలిసింది. ఎవరు? భీమార్జునులు, కృష్ణుడు కాదు, స్నాతక వ్రతం చేసుకుని వస్తున్నారు అన్నారు. స్నాతక వ్రతము అంటే గురువు గారి దగ్గర వేద విద్య పూర్తి చేసేసుకుని తీర్థయాత్రకు వెడతారు. వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి ప్రదేశాలు పర్యటించి ఎక్కడెక్కడ పుణ్యజలములు ఉంటాయో, ఎక్కడెక్కడ తీర్థములు ఉంటాయో, ఎక్కడెక్కడ నదులు ఉంటాయో, ఎక్కడెక్కడ పుష్కరుణులు ఉంటాయో వాటి యందు స్నానం చేస్తారు. దాని ద్వారా తేజస్సుని ఇనుమడింప చేసుకుంటారు. అలా బ్రహ్మచారులు చేసేటటువంటి వేద విద్యాభ్యాసానంతర స్నాన ప్రక్రియకు, తీర్థయాత్రకు స్నాతక వ్రతము అని పేరు. కాబట్టి అటువంటి స్నాతక వ్రతమును అవలంబించిన వాళ్ళుగా గిరివ్రజంలోకి ప్రవేశించారు. జరాసంధుడికి వార్త అందింది. ఎవరో 3 కొత్త వాళ్ళు స్నాతక వ్రతం చేసుకుని వస్తున్నారు. గబగబా బయలుదేరి వచ్చాడు. వచ్చి చారుచక్షువులు గూఢచారులు చెప్పరు, బలవంతంగా పుచ్చుకున్నారు పులమాలలు గంధమని. వాళ్ళకి కానుకలు ఇచ్చాడు. వాళ్ళన్నారు, మేము నీ దగ్గర కానుకలు పుచ్చుకోం, అర్ఘ్యం ఇస్తాను తీసుకోండి అన్నాడు. మేము నీ దగ్గర అర్ఘ్యం కూడా పుచ్చుకోం. అర్ఘ్యము ఎవరికి ఇస్తారంటే మీరు పరమ పూజనీయులు, మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి యోగ్యులు అన్నవారు ఇంటికి వస్తే అటువంటి వారికి అర్ఘ్యం ఇస్తారు. అందుకే రాజసూయం చేసినప్పుడు కృష్ణ పరమాత్మ అగ్రపూజ చేస్తే కృష్ణ పరమాత్మకి ఏమిచ్చాడు అంటే అర్ఘ్యం ఇచ్చాడు. అర్ఘ్యం ఇస్తే అవతల వారు పరమ పూజనీయులు అని గుర్తు. అందుకే పూజ చేసేటప్పుడు హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అదొక గొప్ప ఉపచారం. అర్ఘ్యం ఇస్తాను స్వీకరించమని అడిగాడు జరాసంధుడు. మీరు స్నాతక వ్రతం చేసుకున్న వాళ్ళుగా, నాకు అటువంటి స్నాతక వ్రతంలో ఉన్నవాళ్ళంటే ప్రీతి, కాబట్టి తీసుకోండి అన్నాడు. మేము నీ దగ్గర అర్ఘ్యం తీసుకోమన్నాడు. ఎందుకు తీసుకోరు అన్నాడు. మేము తీసుకుంటే నీకు ఆశీర్వచనం చెయ్యాలి, మాకు నీకు ఆశీర్వచనం చెయ్యాలన్న కోరిక లేదు. మీరు ఈ ఊరిలో ప్రవేశించిన వాళ్ళు డబ్బిచ్చి కొనుక్కోవడం మానేసి బలవంతంగా ఎందుకు తీసుకున్నారు పుష్పమాలలు, చందనం అని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, పుష్పమాల యందు చందనమునందు లక్ష్మీదేవి ఉంటుంది, అందుకని ఒకరిస్తే మేము పుచ్చుకునేది కాదది, క్షాత్రము చేత తీసుకోవాలి, అందుకని బలవంతంగా తీసుకున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను కృష్ణుణ్ణి, వీళ్ళిద్దరూ భీమార్జునులు. నీవు అధర్మ మార్గంలో ఉన్నావు కాబట్టి నిన్ను సంహరించడానికి బయలుదేరి వచ్చామన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పడం అంటే సామాన్యమైన విషయమా? అందుకని యుద్ధం చేస్తాను నీతోటి. కాబట్టి నువ్వు మాలో ఎవరితో యుద్ధం చేస్తావో కోరుకో. మా 3 చేస్తావా, 2 చేస్తావా, 1 చేస్తావా, ఎలా చేద్దాం అనుకుంటున్నావు యుద్ధం చెప్పు అంటే జరాసంధుడు అన్నాడు, సమకట్టి సైన్యంబుతో నుండే దొడరి మీ 3 తోడనుండే 2 నుండే ఎక్కటి యొక్కనితో నుండే పుడిచెద దోర్బలమునని ఆయుధంబున ఇమ్మియి పోరంగా
ఇష్టమయ్యది ఉత్సహింపుడినిన ఒక్కనితో పల్వురుద్ధతులై పూని యుద్ధంబు చేయుట ఉచితమగునే అధిక బాహుబలులైనమైన మా మువ్వురయందు ఒక్కరుని మహాబలాఢ్యు కొరికొనుము వాడు ఘోరాజిలో నిన్ను మొనసి మల్ల యుద్ధమున జయించు. కృష్ణ పరమాత్మ మాట్లాడేటటువంటి మాటలు ఎలా ఉంటాయంటే అవతల వాడు తొందరగా మార్గం తప్పి వలలో పడ్డానికి వీలుగా మాట్లాడతాడు. ఎవరిని ఎలా బుట్టలో పడయ్యాలో అలా పడేస్తాడు అంత అందంగా. అందుకే యుద్ధ ప్రతిపాదన చేసేటప్పటికి జరాసంధుడు అన్నాడు, ఆయన అహంకారం అటువంటిది, మీరు ముగ్గురు సైన్యంతో వస్తే సైన్యంతో వస్తా, కాదు మీరు ముగ్గురు కలిసి నాతో యుద్ధం చేస్తారా, చేయండి, మీరు ముగ్గురు నేను ఒక్కడిని, నాకేం బాగలేదు. మీ ముగ్గురు చేయని ఇద్దరం చేస్తామంటారా, ఇద్దరు రండి, ఇద్దరితో చేస్తా. ఇద్దరు కాదు ఒక్కడొస్తాడా, రండి ఒక్కడితో చేస్తా, మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా రండి. వెంటనే కృష్ణ పరమాత్మ అన్నాడు, నువ్వు ఒక్కడివా, మేము సైన్యంతో ముగ్గురు ఇద్దరు అలా యుద్ధం చేయమా, తప్పు కదా, అలా ఎలా యుద్ధం చేస్తాం, నువ్వు ఒక్కడివి మేము కూడా ఒక్కడివే యుద్ధం చేయాలి. అయితే ఒకటి, మేము ముగ్గురం కూడా మంచి భుజబల పరాక్రమం ఉన్నవాళ్ళం, మా ముగ్గురులో బాగా భుజబల పరాక్రమం ఉన్నవాడు ఎవరని నువ్వు అనుకుంటున్నావో వాడితో నువ్వు యుద్ధం చేయి, నీకే వదిలేశావు. అంటే ఇంత పౌరుషం ఉన్నవాడు అర్జునుడితో చేస్తాను కృష్ణుడితో చేస్తాను ఎందుకంటాడు ఎదురుగుండా భీముడు ఉన్నప్పుడు, అందుకని భీముడితో చేస్తానన్నాడు. ఎందుకని, ఆయుధములతో చంపలేరు, అర్జునుడు చంపాలంటే గాంధీవం పట్టుకు చంపాలి, గాంధీవం పట్టుకు చంపడానికి కుదరదు, శివుడి వరం ఉంది. కృష్ణుడు ఏమో ఆయన తలుచుకుంటే ఒకనాడు చాణూర ముష్టికుల్ని చంపలేదా ఏమి, అందుకని చంపలేడని నేను సిద్ధాంతం చెయ్యలేను. కానీ అప్పటికి మాత్రం చూస్తే బాగా కండలు తేరి మల్ల యుద్ధానికి బాగా యోగ్యంగా ఉన్నవాడు ఎవరంటే భీమసేనుడి. కాబట్టి భీమసేనుడితో యుద్ధం చేస్తానన్నాడు. తప్పకుండా నీ ఇష్టం అలా ఉన్నప్పుడు అలాగే చెయ్యి అన్నాడు. ఎప్పుడు మొదలు పెట్టాలి యుద్ధం అంటే, కార్తీక శుద్ధ పాడ్యమి నాడు యుద్ధం మొదలుపెట్టారు. ఇద్దరు నిలబడి చూస్తున్నారు ఇద్దరు యుద్ధం. అది ఎప్పటి వరకు జరిగింది అంటే, కార్తీక శుద్ధ పాడ్యమి నాడు మొదలైనటువంటి యుద్ధం త్రయోదశి నాటి రాత్రి కూడా కించిత్ బలం ఎవరూ తగ్గినట్టుగా కనపడలేదు. అంటే జరాసంధుడు తక్కువని చెప్పడానికి ఏం లేదు, అంతటి పరాక్రమవంతుడు, అంతటి మల్లయూథుడు. చతుర్దశి వచ్చింది, 14వ రోజు రాత్రి కొంచెం బలహీనపడి నీరసపడ్డాడు జరాసంధుడు అనిపించింది కృష్ణ పరమాత్మకి. ఆయన చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. గమనించి వెంటనే ఆ భీమసేనుడి వంక చూసి ఒక మాట అన్నాడు. భీమ, జరాసంధుడి వంక చూసినప్పుడు బాగా బలహీనపడుతున్నాడు అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇంకా ఎందుకు ఆలస్యం చేసి మళ్ళా యుద్ధం చేస్తావు, నీ తండ్రి వాయుదేవుణ్ణి స్మరించు, వాయుకుమారుడి బలాన్నంతటినీ పుంజుకో, ఉత్సాహంతో ఆ జరాసంధుణ్ణి మట్టుపెట్టు, ఇక కాలమును విలంబనం చేయకన్నాడు. అంటే ఏ ఊహ రావాలో ఆ ఊహ అందించాడు. ఎప్పుడైతే ఉత్సాహపరిచాడో భీమసేనుడు తన తండ్రి అయినటువంటి వాయుదేవుణ్ణి స్మరించాడు. ఆయన బలం ద్విగుణీకృతమైంది, జరాసంధుడి బలం క్షీణించగానే ఆయన కీళ్ల లోపల ఉన్నటువంటి ఎముకలను వేళ్లు పెట్టి నొక్కి విరిచేశాడు భీముడు. పెద్దగా ఆర్తనాజం చేస్తూ జరాసంధుడు కింద పడిపోయాడు. కృష్ణ పరమాత్మ చేసినటువంటి సైగని అందుకున్నటువంటి భీముడు జరాసంధుడి యొక్క శరీరాన్ని ఎత్తి పట్టుకుని గడ్డి పెరకని తిప్పినట్టు 100 మార్లు తిప్పి నేలకేసి కొట్టాడు. సంధిబంధములు విడిపోయి జరాసంధుడు మరణించాడు. అయితే ఏమి అశుభం గోచరించిందో, ముగ్గురు వచ్చారుగా, భీముడు కూడా వచ్చాడు కదా, ఈ యుద్ధంలో నేను బ్రతుకుతానా అని జరాసంధుడికి ఏమైనా అనుమానం వచ్చిందేమో. యుద్ధానికి వెళ్లే ముందు కొడుక్కి పట్టాభిషేకం చేసి వెళ్ళాడు. అదో విచిత్రం. సహదేవుడు కొడుకు పేరు, పాండవుల్లో సహదేవుడు కాడు, జరాసంధుడు కొడుకు పేరు సహదేవుడు. ఆయనకి పట్టాభిషేకం చేసేశాడు. చేసేసి తర్వాత యుద్ధానికి వెళ్ళాడు భీముడితో. అయితే కృష్ణ పరమాత్మ అంగీకరించాడు. జరాసంధుడి కొడుకు మంచివాడు కాబట్టి ఆయన్ని ఎందుకు రాజ్యం నుంచి తీసేయడం, ఆయనకి అలాగే రాజ్యాభిషేకం ఉంచి నువ్వు మహారాజుగా మగధ రాజ్యాన్ని పరిపాలించు, వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని వెంటనే ఆ సహదేవుణ్ణి పిలిచి
తారకాసురుడితో యుద్ధం చేయడానికి ఒకప్పుడు ఇంద్రుడు ఒక గొప్ప రథం ఎక్కి యుద్ధం చేశాడు. ఆ రథం తర్వాతి కాలంలో ఇంద్రుడు వసుమహారాజు గారికి బహూకరించాడు. ఆ వసుమహారాజు గారు బృహద్రథుడికి బహూకరించాడు. బృహద్రథుడు ఎవరు? ఈ జరాసంధుని యొక్క తండ్రి. ఆ బృహద్రథుని దగ్గర ఉన్నటువంటి ఆ ఇంద్రుడు తారకాసురుణ్ణి నిర్జించినప్పుడు ఎక్కి తిరిగినటువంటి రథం ఇప్పుడు జరాసంధుడి దగ్గర ఉంది. అది వాయువేగ మనోవేగాలతో వెడుతుంది. అటువంటి రథాన్ని వెంటనే తెప్పించమని సహదేవుడు జరాసంధుడి కొడుక్కి చెప్పి ఆ రథాన్ని తెప్పించి గరుత్మంతుణ్ణి మనసులో స్మరించాడు. వెంటనే గరుత్మంతుడు బయలుదేరి వచ్చాడు. గరుత్మంతుణ్ణి ఆ రథానికి సారథిగా కూర్చుని గుర్రాల్ని నడపమని ఆజ్ఞాపించాడు. నడపడానికి గరుత్మంతుడు రథం మీద కూర్చున్నాడు. భీమార్జునుల్ని వచ్చి రథం మీద కూర్చోమ్మని కారాగారంలో జరాసంధుడి చేత బంధింపబడినటువంటి రాజులందరినీ కూడా విడుదల చేశాడు. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించి కృష్ణ పరమాత్మని స్తోత్రం చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.